స్పీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇవ్వని పొలాల్ని స్వాధీనం చేసుకుంటాం సిఆర్డీఏ ఒకవైపు జరిగింది. పోలీసుల మోహరింపుల మధ్యన తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదంటూ రైతుల ఆవేదన, కొంతమంది అడ్డం తిరిగారు. అయితే అక్కడికి ఎవరిని మీడియాని కూడా రానియలేదు. పూర్తి స్థాయిలో అక్కడ స్వాధీనం ప్రక్రియ అయితే జరిగిపోయింది. కొంతమంది అడ్డం తిరిగి యాజిటేషన్స్ చంద్రబాబు నాయుడు కట్టుకున్న చేద్దాం, పోలీసులు రమ్మని వస్తారేమో, కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా ఇది పొలాల్లోకి దిగుతున్నారో చట్టం ఏం చేస్తుంది? మీకు చెప్పారా పొలాలు ఇట్లా దొరుకుతారు ముందుగానే చెప్పారు? ఎవరు చెప్పలా. పొలాల్లోకి జేసీబీలు వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు. అధికారులు ఏం తెలపలేదు, ఎవరికి తెలీదు. సిఆర్డీఏ అంటే పెద్ద దొంగలు. భూసేకరణ కింద డబ్బులు ఇస్తే మేము రెడీ, కానీ భూములు తీసేసుకుంటున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు. భూ సమీకరణ మేము ఇవ్వమని చెప్పాం, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, మాకు డబ్బులు ఇస్తే కనుక వదిలిపెడతామని చెప్పాం అంటున్నారు వీళ్ళు. ఇది అక్కడే ఆక్రందనలు అమరావతిలో. ఇదే కనుక జగన్ టైంలో అయితే కనుక అదే మీడియా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసుకొచ్చేది, వీళ్ళ మీద ఆవేదనకరమైనటువంటి మ్యూజిక్ వేసుకుని నడుపుకొచ్చేది. వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి పరిహారం ఇచ్చి తీసుకోవచ్చు, నో డౌట్ అందులో. కానీ పరిహారము ఇవ్వక ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మా పొలాలు ఇవ్వమంటున్నారు. అలాంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి చర్య ఇది రైటా రాంగా అంటే ఎవరికి వాళ్ళే చెప్పాలి. వీళ్ళు ఏమన్నా పోనీ ఊరికినే కావాలని గొడవలు పెట్టుకునే వాళ్ళ, తమ పొలాల్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆ మహిళల్ని చూస్తే అర్థమవుతుంది. చివరికి బుల్డోజర్లు, ఈ ప్రొక్లైనర్లతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇదిగో ఇట్లాగా పొలాల్లోకి బుల్డోజర్లు ప్రొక్లైనర్లు తీసుకొచ్చేసి మొత్తం పీక్ అవతల పడేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పెద్ద సంచలనం అవుతోంది. రోడ్లు ఇప్పుడు కట్టకపోతే ఇంకెప్పుడు కట్టలేం కాబట్టి చేస్తున్నామన్నది ప్రభుత్వం చేస్తున్న వాదన. వాళ్ళకి ఎమికబుల్ సొల్యూషన్కి వాళ్ళే రావట్లేదు, అడ్డం తిరిగారు, అటు వైసీపీ దగ్గరికి వెళ్ళడమో ఇట్లాగ రాజకీయం చేస్తున్నారు అన్నది ప్రభుత్వం చెప్పేటటువంటి. బట్ వీళ్ళు అనేది ఏంటంటే మాకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎట్లా తీసుకెళ్తారన్నటువంటిది. ఇదిగో వీళ్ళందరూ ఎవరు? ఆ భూములకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట, 10 పైసలు ఇవ్వకుండా లాక్కుంటాం అనేటటువంటి. ఇది పరిస్థితి. దౌర్జన్యం అందామా, వాళ్ళే తప్పు చేస్తున్నారు అందామా, ఎవరిష్టం వాళ్ళది.